సిటీలో తాగునీటి సమస్యపై టీడీపీ ఆందోళన చేపట్టింది. జలమండలి ఆఫీస్ ముందు ధర్నా చేపట్టింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ప్రజలు దాహంతో అల్లాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని విమర్శించారు. జలమండలి ఆఫీస్ ముందు నిరసనకు దిగిన నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి గాంధీనగర్ పిఎస్కు తరలించారు. ఎన్నికల సమయం తెచ్చినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని కనీసం తాగడానికి కుక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి కనుకనే తెలుగుదేశం పార్టీ మహిళల ఆదరణ కూడా కలుసుకొని వాళ్ళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకున్నాం. జీర్ణించుకున్నటువంటి కేసీఆర్ గారు తను ఫామ్ హౌస్లలో రిసార్ట్లలో మీటింగ్లు పెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నాడే కానీ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ కనువిప్పు కావాలని కార్యక్రమం చెప్పి తెలియజేస్తున్నాం. 2 సంవత్సరాల కాలంలో ఇవాళ కేసీఆర్ గారు మంచినీళ్లు కూడా తాగించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. ఇనాములు ఇస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా భిక్షగాలు చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కానీ ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ వాళ్ళ మంచినీళ్ళు కానీ తాగించలేని పరిస్థితి ఉంది. ఆడబిడ్డ ఇంటి నుంచి కుండ పట్టుకొని బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి మీరు చెప్పారు. కానీ వాళ్ళ మహిళలందరూ కూడా వచ్చి వాళ్ళ ధర్నా చేస్తా ఉన్నారు. మాకు మంచినీళ్ళు కావాలని. కనీసం మంచినీళ్ళు తాగే పరిస్థితి అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలకు అవకాశం